పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించి యూకే పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. నవంబర్ 23న నీరవ్ను భారత అధికారులకు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి నవంబర్ 23న లండన్ కోర్టు విచారణ జరపనుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగిస్తే ఇక్కడి దర్యాప్తు సంస్థలు ఆయన్ను విచారిస్తాయా లేదా అనే అంశంపై విచారణ జరగనుంది. నీరవ్ను భారత్ తీసుకొచ్చాక మోసం, మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని భారత ప్రభుత్వం హామీ పత్రాన్ని సమర్పించినట్లు తెలిసింది. సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. తన అప్పగింత ప్రక్రియను సవాలు చేస్తూ ఇటీవల నీరవ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. భారత్కు అప్పగిస్తే దేశంలోని బహుళ విచారణ సంస్థల దర్యాప్తు పేరుతో తనను చిత్రహింసలకు గురి చేస్తాయని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్కు లండన్ కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రం సమర్పించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 23న తదుపరి విచారణలో అతడిని భారత్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.